2024లో కూడా మళ్ళీ గెలవబోయే పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి అంటే మనిషిని అంతమొందించాలని తెలుగుదేశం కుట్ర పనితే ఆ కుట్రకి ఎవరెవరైతే సహకరిస్తున్నారో సహకరించేటువంటి ప్రతి పోలీసు కూడా అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. ఏం మాట్లాడుతున్నాం? ధర్మంగా ఉండమని చెప్తున్నాం. నీ ఇష్టం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తే తాట తీ, తెలుగుదేశం పార్టీ తీస్తే తాట తీ. ఇద్దరిని ఒకే కంటితో చూడండి. ఎవరెవరైతే ఈ పల్నాడు ప్రాంతంలో లేదా అనంతపురం ప్రాంతంలో దుర్మార్గంగా పోలీసు వ్యవస్థని చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి కాకి బట్టలకి నికార్సుగా కరుకుగా ఉండాల్సినటువంటి కాకికి చెడ్డ పేరు మచ్చలు తీసుకొచ్చేటువంటి అధికారులందరికీ కూడా గట్టిగా ఈ సమాజం మిమ్మల్ని నిలేసే రోజు తొందరలోనే ఉంది అని చెప్తూ ఇంకా దారుణం ఏంటంటే ఈ పల్నాడు కానీ అనంతపురం కానీ మరీ ప్రత్యేకించి పల్నాడులో జరుగుతున్నది ఈ ఐజీ నాయకత్వంలో జరిగేటువంటి పోలీస్ ఐజీ నాయకత్వంలో జరిగేటువంటి తొంతంతా కూడా ఎవరు నడిపిస్తున్నారా అంటే ఎన్నికల కమిషను చివరిలో వస్తుంది. ముందు ఎవడేస్తాడు? ఈనాడులో పేపర్లు వేస్తారు. కేసు ఉండదు, పాడు ఉండదు, గొడవ ఉండదు. గొడవ జరిగిపోయింది, ఆడున్నాడు ఈడున్నాడు ధ్వంసం చేశాడని చెప్పాను. వెంటనే అదే వార్తని ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వేస్తారు. ఈ రెండింటిని ఎలక్షన్ కమిషన్ వెంటనే చర్యలు తీసుకున్నాడు. వెంటనే పోలీసులు తప్పుడు కేసులు కడతాం. ఈ తంతు మొత్తం కూడా ఈనాడు, ఏబిఎన్, ఎన్నికల కమిషన్ వ్యవస్థ, ఈ ఐజీలందరూ కూడా ఏ రకంగా దుర్మార్గాలు చేస్తున్నారు. పాలవాయి గేట్తో పాటు కారంపూడి మండలంలో 2 చింతల మండలంలో కూడా ఏ రకంగా రిగ్గింగ్ చేసుకుంటాక అవకాశాలు ఇచ్చారు. ఏ రకంగా వీటికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ కానీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కానీ మెయిల్ ద్వారా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నిసార్లు మెయిల్ చేసినప్పటికి కూడా, కంప్లైంట్ చేసినప్పటికి కూడా, ఎలక్షన్ జరుగునంతసేపు కూడా ఎన్నిసార్లు ఎమ్మెల్యే ఫోన్ చేసినా కూడా కనీసం ఎస్పీ ఎత్తడు, డిఎస్పీ ఎత్తడు, సిఐ నారాయణ స్వామి చౌదరి ఎత్తడు, ఎస్ఐ ఎత్తడు, ఎత్తినా స్పందించరు. అయ్యా ఇట్లా అక్కడ ధ్వంసం జరుగుతుంది, దుర్మార్గం జరుగుతుంది, పోలింగ్ బూత్ల దగ్గర గొడవలు చేస్తున్నారు, ఎవరిని రానివ్వకూడదంటే స్మూత్గా ఉండి అల్లర్లు లేని చోట ఒక్క గొడవ కూడా నమోదు కాడనటువంటి పోలింగ్ స్టేషన్ల దగ్గర ఇది ఆన్ రికార్డ్ పోలీసులు 10ల సంఖ్యలో పారామిలిటరీ బలగాలు ఉంటాయి. గొడవలు జరుగుతాయి. ఎమ్మెల్యే 8వ తారీఖునే ఎక్కడెక్కడ బూతుల్లో గొడవలు జరుగుతాయో మొత్తం అంతా కూడా రాతపూర్వకంగా ఎస్పీకి కంప్లైంట్ ఇచ్చాడు, ఐజీకి కంప్లైంట్ ఇచ్చాడు, మెయిల్స్ పంపించాడు, ఎలక్షన్ కమిషన్కి మెయిల్స్ పంపించాడు. ఆ బూతుల్లో ఎక్కడ కూడా ఒక హోంగార్డు, ఒక కానిస్టేబుల్ ఏమి ఎక్కడ కూడా నిమ్మకు నీరెత్తినట్టుండి ఉద్దేశపూర్వకంగా అంటే సాక్షాత్తు ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ఇక్కడ గొడవలు జరుగుతాయి అని చెప్పని కంప్లైంట్ చేస్తే కనీసం స్పందించకపోగా అక్కడేమో హోంగార్డుని పెడతారు. ప్రశాంతంగా ఉన్న చోటేమో పెద్ద ఎత్తున బలగాలు మోహరిస్తారు. 11వ తారీఖున ఎమ్మెల్యే అందరికీ కూడా ఆర్ఓకి, ఎస్పీకి అందరికీ కూడా మెయిల్స్ పంపించాడు. ఎక్కడెక్కడ పోలీసు బందోబస్తు ఉండదో అన్ని చోట్ల ఎమ్మెల్యే ఎక్కడైతే కంప్లైంట్ చేశాడో అన్ని చోట్ల ఇవాళ ధ్వంసరచన జరిగింది. మరి బాధ్యత ఎవరు వహిస్తారు? ఆర్ఓనా, ఎస్పీనా, ఎన్నికల అధికారుల, ఎన్నికల సంఘమా? ఎవరు దీనికి బాధ్యత వహిస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఎమ్మెల్యే చెప్పాడు ఈ ధ్వంసరచనకి టీడీపీ చేస్తుంది, బాధ్యత తీసుకోమంటే ఎవడు పట్టించుకోపోగా ఇవాళ మరొకసారి చెప్తున్నాం, ఉద్దేశపూర్వకంగా ఎవరెవరైతే పురంధేశ్వరి గారి మాట మేరకు ఎన్నికల అధికారుల్ని మార్చి వారు చెప్పిన అధికారుల్ని ఎవరైతే పోస్ట్ చేశారో అక్కడ మాత్రమే ఈ విధ్వంసాలు, ఎన్నికల ప్రక్రియ అపహాస్యం అవటం జరిగింది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము యాంటిసిపేట్ చేస్తున్నాము, మేము భయపడుతున్నాము. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని హత్య చేయటానికి పోలీసు ద్వారా తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంది. మేము ఈ వ్యవస్థలోని ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్రపతి గారికి, గవర్నర్ గారికి,
అలాగే ప్రధానమంత్రికి మేము మెయిల్స్ పంపించడం జరిగింది.